హాయ్ గైస్, ఈరోజు మనం అరేస్ మెథడ్స్లో థర్డ్ చాప్టర్ అనేది మనం కంప్లీట్ చేద్దాం. ఈ చాప్టర్ తోటి మనకి టోటల్గా 34 కమాండ్స్. మనం లాస్ట్ ఎంతవరకు వచ్చామంటే అన్షిఫ్ట్ వరకు డిస్కస్ చేసాము. అయితే ఈ మధ్యలో 13th కమాండ్ ఒకటి మనకి డ్రాప్ అయింది. ఈరోజు ఈ 13th కమాండ్ డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రిమైనింగ్ కమాండ్స్ అన్ని కూడా ఈరోజు మనం ఫినిష్ చేసేద్దాం. టోటల్గా 3 క్లాసెస్లో మొత్తం కవర్ అయినట్టు అవుతుంది మనకి. సో వీటన్నిటిని కలిపి కూడా నేను ఒక వీడియో కింద కంప్లీట్ యారే మెథడ్స్ కింద కూడా ఒక వీడియో రీడ్ చేస్తాను. ఓకే, సో మీరు చేయాల్సిందల్లా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సమ్ మోర్ పీపుల్కి మీరు షేర్ చేస్తే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వినండి, అప్పుడే మీకు ఈ మెథడ్స్ అన్ని ఉపయోగపడతాయి. మీకు ఈ మెథడ్స్ని మీరు సింప్లీగా తీసుకోబోకండి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో కానీ, రియాక్ట్ అప్లికేషన్స్లో కానీ, జావా స్క్రిప్ట్ కోడింగ్లో కానీ ఈ మెథడ్స్ బిగ్గెస్ట్ రోల్ ప్లే చేస్తాయి. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో కూడా ఈ కమెంట్స్ని ఎక్కువగా అడుగుతుంటారు. దట్స్ వై నేను చెప్పాను మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 2-3 వీడియోస్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఆ స్నిప్పెట్స్ ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. సో ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద టాపిక్. మనం నెక్స్ట్ కమాండ్ కాడ నుంచి 1 by 1 చేసుకుంటూ వెళ్దాం. మనం బేసికల్గా ఒక స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాము. వి నో దట్ స్ట్రక్చర్. ఎక్కడ డెస్క్టాప్ మీద కంప్లీట్ పైథాన్ కోర్స్ కోసం ఒక ఆన్లైన్ పైథాన్ కోర్స్ అని చెప్పి ఫోల్డర్ పెట్టాము. దాంట్లో మనం ఇప్పుడు 12th అరే మెథడ్స్ 12 వీడియోస్ వరకు చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఒక న్యూ వీడియో తీసుకుందాం, దాని పేరు ఫోల్డర్ పెట్టేసేద్దాం, దాని పేరు. So let us go with the 13th dot array methods part 3 కింద పెట్టేద్దాం. That's okay. Let's open the code cmd, then open the code space bar. That is the basic things మనం ప్రతిరోజు స్టార్ట్ చేయగానే చేసేది ఇదే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక index.js అనే ఫైల్ ఒకటి తీసుకుందాం. Let us take the index.js అనే ఫైల్ ఒకటి తీసుకుందాం. index.js అనే ఫైల్. సో దీంట్లో ఫస్ట్ మనం కాపీ విత్ ఇన్ అనే కమాండ్ చేద్దాం. ఏం లేదు, కాపీ విత్ ఇన్ అంటే అర్థం ఏంటంటే ఒక అరేలో ఉన్న సమ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ని మనం అదర్ పొజిషన్లోకి కాపీ చేయటం ఎలా అనేది ఇక్కడ మేజర్ బేసిక్ థింగ్ అనమాట. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, దాన్ని అబ్రివేషన్ డెఫినేషన్ చెప్పాలంటే మీకు, సో మెథడ్ షాలో కాపీస్ ఎ పార్ట్ ఆఫ్ అన్ అరే టు అనదర్ లొకేషన్. అంటే అదే అరేలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్ని పార్ట్ ఆఫ్ అన్ అరేని టు అనదర్ లొకేషన్లోకి కాపీ చేయడం. ఎక్కడ? అది కూడా సేమ్ అరేలో. అండ్ రిటర్న్స్ ద మోడిఫైయర్ అరే వితౌట్ మోడిఫైయింగ్ ఇట్స్ లెంత్. లెంత్ అనేది చేంజ్ కాకుండా ఆ అరే యొక్క ఎలిమెంట్స్ని, ఒక పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ని, సేమ్ ఎలిమెంట్స్ని ఇంకొక పొజిషన్లో ఓవర్ రైట్ చేస్తూ ఒక న్యూ అరేని అదే అప్డేట్ చేసుకోండి. ఇంకో దాంట్లో కాపీ చేయాల్సిన అవసరం లేదు. జనరల్గా మనం ఏదైనా మోడిఫై చేసినప్పుడు ఏమైందంటే న్యూ అరే తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సిచ్యుయేషన్ లేకుండా దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ నమ్ ఈక్వల్ టు, నేను ఏం చేస్తాను అంటే 1, 2, 3, 5, 6 సమ్ అరే ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఆ నమ్ని లో ఉన్న ఈ 1, 2 అనేది నాకు ఒక స్పెసిఫైడ్ పొజిషన్లో కాపీ చేయాలి. సో దానికోసం మనం వాడేది కాపీ విత్ ఇన్ అని చెప్పి కొట్టండి. ఫస్ట్ ఏమి ఇవ్వాలంటే ఎన్ని ఎలిమెంట్స్ కాపీ అవ్వాలి, నాకు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ కాపీ అవ్వాలనుకుంటున్నా. సో కాబట్టి 3. ఆ తర్వాత ఎక్కడి నుంచి అంటే ఈ 3 ఎలిమెంట్స్ ఎక్కడ, ఇది ఏ పొజిషన్లోకి వెళ్ళాలో ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటి, పొజిషన్ 0, 1, 2, 3 థర్డ్ పొజిషన్కి వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్న ఎలిమెంట్స్ తీసుకెళ్ళి కాపీ చేయాలి, 0 నుంచి 0, 1, 2 అంటే మొత్తం మనకి ఎక్కడ దాకా కావాలి, 3 దాకా కావాలి. 0, 1, 2 అంటే 3 అనేది అప్పర్ బౌండరీ అయింది కాబట్టి మనకి ఎప్పుడు కూడా 0 నుంచి 3 దాకా ఇచ్చేసి మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. ఆ తర్వాత ఏం చేయాలి, దాన్ని లాక్ చేసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆ డేటా కాపీ అయ్యిందా లేదా అనేది మనకి తెలిసింది. సో లెట్ us టేక్ ద నమ్. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఆ డేటా ఎగ్జాక్ట్లీ కాపీ అయింది. ఎగ్జాక్ట్లీ కాపీ. యాక్చువల్గా మనం ఒరిజినల్ అరే ఒకసారి ఇక్కడ పైన ప్రింట్ చేసుకుందాం. బిఫోర్ అప్డేటింగ్ ద అరే వీ కెన్ ప్రింట్ ద ఒరిజినల్ అరే. ఓకే, లెట్స్ వి టేక్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఒకసారి మనం షెల్ని క్లియర్ చేసేద్దాం. దెన్ వీ కెన్ ఎగ్జిక్యూట్. దిస్ ఈస్ ద ఒరిజినల్ అరే. వాట్ ఐఎమ్ సేయింగ్,
నాకు 3 ఎలిమెంట్స్ అంటే 0 నుంచి 3 మధ్యలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా థర్డ్ పొజిషన్ నుంచి ఓవర్ రైట్ చేయాలి. అక్కడ ఏమున్నాయి అనేది దానికి అనవసరం. ఈ 3 ఎలిమెంట్స్ ఎత్తుకెళ్ళి ఈ 3 ఎలిమెంట్స్ మీద ఓవర్ రైట్ చేసింది. అందుకని అక్కడ డెఫినేషన్ ఏం చెప్తున్నాం, కాపీ విత్ ఇన్ మెథడ్ షాలో కాపీస్ part of an array to another location in the same array and returns the modified array without modifying its length. The length should not be varied. మనకు లెంత్ అనేది మారదు. మనం ఏదైతే ఒక లొకేషన్లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుని వెళ్ళి ఇంకొక పొజిషన్లో పేస్ట్ చేయమని చెప్తున్నాం. దట్ ఈస్ ద షాలో కాపీ. ద array length should not be changed. న్యూ యారే జనరేట్ అవ్వట్లేదు, అదే యారేలో డేటాని అప్డేట్ చేసుకొని మనం తీసుకొస్తాం. దట్ ఈస్ కాల్డ్ కాపీ విత్ ఇన్. నేను ఇక్కడ పైన కమాండ్ పేరు రాస్తాను, కాపీ విత్ ఇన్ అనే కమాండ్ యూజ్ చేసి. ఓకే, లెట్స్ వీ కెన్ మూవ్ అంటుంది. గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్కసారి మనకి ఒక యారేలో ఉన్న ఎలిమెంట్స్ని ఏం చేయమని చెప్తారంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ కింద కాపీ చేయమని, ఓవర్ రైట్ చేయమని చెప్పి అడుగుతారు. అలా అడిగినప్పుడు ఇంట్రెస్ట్లో మనం వాడాల్సిన టెక్నిక్ ఏంది, కాపీ విత్ ఇన్ అనే కమాండ్ వాడాలి. సో నెక్స్ట్ వచ్చేసి కన్కాటనేషన్. కన్కాటనేషన్ చేయటం అంటే అర్థం ఏంటంటే రెండు యారేస్ని కలపటం. రెండు యారేస్ని కలపాలంటే అది ఎలా కలుపుతాం, మామూలుగా అయితే ఏం చేస్తామంటే రెండు యారేస్ని కలిపి అదర్ యారేలోకి మనం మూవ్ చేయొచ్చు. దీన్ని డిఫరెంట్గా చేయొచ్చు. కాకపోతే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ యారే, ఇక్కడ దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు మెర్జ్ 2 or more arrays. This method does not change the existing arrays but instead returns a new array. కొత్త arrayని జనరేట్ చేస్తూ ప్రీవియస్ arraysలో ఎటువంటి మోడిఫికేషన్ చేయకుండా చేయడానికి దీన్ని వాడుకుంటాం. దట్ ఈస్ ద కన్కాటనేషన్. జనరల్గా స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి కూడా చేయొచ్చు. అడుగుతుంటారు మనకి, స్ప్రెడ్ ఆపరేటర్ ఉపయోగించి చేసినప్పుడు ఇంకొక అదర్ వే ఏమన్నా ఉందా మీరు మెర్జ్ చేయడానికి అని చెప్పి అడుగుతారు. అటువంటిప్పుడు మనం దీన్ని యూజ్ చేయొచ్చు. నేను రెండు చూపిస్తాను మీకు. లెట్ సో ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్ అని చెప్పిన ఒక అరే ఉంది నా దగ్గర. ఈ అరేలో వచ్చేసి నాకు లైక్ 1, 2, 3 అని చెప్పి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత లెట్ నమ్స్ 1 అని చెప్పని ఇంకోటి ఉంది. సో లేకపోతే నేను ఇక్కడ ఏం చేసుకుంటా అంటే పైన వచ్చేసి ఆడ్స్ అని పెట్టుకుంటాను. ఆడ్లో వచ్చేసి 1, 3, 5 అని చెప్పని పెట్టేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈవెన్స్ అని పెట్టుకున్నాను. దీంట్లో 2, 4, 6 అని పెట్టుకున్నాను. ఈ రెండు కలిపి ఆల్ అని చెప్పని ఒక యారే కావాలి నాకు. ఆల్ నమ్స్ అని చెప్పని ఒక యారే పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ అరేకి అంటే ఆడ్స్కి ఏం కన్కాటేట్ అయ్యాలి, కన్కాట్ ఆఫ్ ఈవెన్స్ కన్కాటనేట్ అయ్యి దేంట్లో స్టోర్ అవ్వాలి, ఆల్ నమ్స్లో స్టోర్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ప్రింట్ చేద్దాం. సో ఫస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆడ్స్ ప్రింట్ చేద్దాం. ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఈవెన్స్ ప్రింట్ చేద్దాం. ఆ తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఆల్ నమ్స్ కూడా ప్రింట్ చేద్దాం. సో ఇక్కడ మనం క్లియర్ చేసుకుందాం అంశాలని. ఈ కోడ్ని మనం ఏం చేద్దామంటే ప్రస్తుతానికి మనం కామెంట్లో పెడదాం. దట్స్ సో లెట్ us we can execute this code. ఎగ్జిక్యూట్ చేయగానే ఇక్కడ ఫస్ట్ 135, 246 అండ్ 135, 246 ప్రింట్ అయిపోయింది. సో ఫస్ట్ ఆడ్, తర్వాత ఇది. సో నేను దీన్నే ఇంకొక రకంగా కూడా చేయొచ్చు అని చెప్పాను కదా. సో లెట్ us put it to the comment. Put the comment. Then we can open. What we need after that, let all nums is equal to ... odds, evens. That's fine. సో ఇలా కూడా మనం స్ప్రెడ్ చేసి ఆల్ నమ్స్ అనే ఒక అరేని మనం క్రియేట్ చేయొచ్చు. దట్ ఆల్సో should be written the same elements. Okay, same elements will be created new array. సో ఇలా చేయడానికి మనకి ఈ రెండు మెథడ్స్ యూజ్ చేసుకోవచ్చు. బట్ మన టాపిక్ ఏంది ఇప్పుడు, మన టాపిక్ వచ్చేసి కన్కాట్ కాబట్టి దాన్ని రిలీజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, దీస్ టూ ఫంక్షన్స్. ఫస్ట్ కన్కాట్ అనేది ఒకటి నేర్చుకున్నాం, దెన్ కాపీ విత్ ఇన్ అనేది ఒకటి నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ అబౌట్ ద స్ప్లైస్ వేరు, స్లైస్ వేరు. స్లైస్ అనేది ఏంటంటే ఒక ఏరియా నుంచి ఒక ఏరియాలో ఉన్న ఎలిమెంట్స్ని బయటికి తీసుకురమ్మని చెప్పేదాన్ని స్లైస్ అంటాం. స్ట్రింగ్ స్లైసెస్, నమ్ స్లైసెస్ డిఫరెంట్గా మనం వాడుకోవచ్చు. ఇక్కడ వాట్ అబౌట్ ద స్ప్లైస్ అంటే అర్థం ఏంటంటే దిస్ మెథడ్ చేంజెస్ ద కంటెంట్ ఆఫ్ అన్ array బై రిమూవింగ్ ఆర్ రీప్లేసింగ్ ఎగ్జిస్టింగ్ అండ్ యాడింగ్ ద న్యూ ఎలిమెంట్స్.
ఎలిమెంట్స్ యాడ్ చేయడానికి వాడచ్చు, రీప్లేస్ చేయడానికి వాడచ్చు, ఆ ఏరియాలో ఎలిమెంట్స్ లేకుండా చేయడానికి వాడచ్చు. సో డిఫరెంట్ వేస్లో మనం ఈ స్ప్లైస్ అనే కమాండ్ వాడచ్చు. సో మనం సమ్ మోర్ ఫైల్ తీసుకుందాం, దాని పేరు index1.js అని చెప్పి పెట్టుకుందాం. ఇక్కడ నేను సో ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టెంట్ నమ్స్ అని చెప్పని తీసుకుంటున్నాను. నమ్స్ తీసుకునేటప్పుడు కాన్స్టెంట్ ఎందుకు, మనకి అరే కదా, సో తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అరేకి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటిది, ఆబ్జెక్ట్స్ కి కాన్స్టెంట్ తీసుకోవచ్చు. వేరియబుల్స్ కి కాన్స్టెంట్ తీసుకుంటే ఎప్పుడు కూడా అప్డేట్ చేయలేము. బట్ అరేస్ ఇవి ఏంటంటే ఆబ్జెక్ట్ కాబట్టి ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ఉన్న ప్రాపర్టీస్ మనం అప్డేట్ చేసుకోవచ్చు, కానీ ఆ ఆబ్జెక్ట్ ని మనం టచ్ చేయలేము. ఈ పేరు అనేది మనం మార్చలేము, బట్ ఇన్సైడ్ ఉన్న వాల్యూస్ అనేది మనం మార్చుకోవచ్చు. లైక్ ఐ గో విత్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకున్నాను. సో ఈ ఎలిమెంట్స్ లో నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక స్ప్లైస్ చేయాలనుకుంటున్నాను. స్ప్లైస్ చేయాలంటే నేను ఏం చేయాలి, ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా స్టార్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వాలి అని చెప్పనేది చెప్పాలి మనం. సో అలా చెప్తే ఏమైందంటే ఆటోమేటిక్ గా ఆ ఎలిమెంట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో లైక్ ఎలా చేద్దాం, ఫస్ట్ నమ్స్ డాట్ splic స్ప్లైస్ ఆఫ్, నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ సెకండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ కౌంట్ 1 ఎగిరిపోవాలి. ఆ తర్వాత నేను అక్కడ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్స్ ఏ ఎలిమెంట్స్ అయితే కావాలో అవి నేను 9,99, అని చెప్పి నేను ఒక 2 ఎలిమెంట్స్ ఇచ్చుకున్నాను. సో కాబట్టి ఇప్పుడు ఏం జరిగిద్దో మనం అవుట్పుట్ చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది. console.log of nums, ఎందుకంటే ఆ అరే అప్డేట్ అయిపోయింది. సో లెట్స్ క్లియర్ దిస్ అండ్ ఎగ్జిక్యూట్. ఇక్కడ ఏం జరిగింది, 1, 2, చూడండి 1, 2, 9,99 అంటే అర్థమైంది 1, 2 తర్వాత ఇవి 2 యాడ్ చేయమని చెప్పని చెప్తున్నాయి. ఇక మిగతా అన్ని ఏమవుతాయి, ఆటోమేటిక్ గా రిమూవ్ అయిపోతాయి. ఇక రిమైనింగ్ ఆల్ ఆర్ విల్ బి రిమూవ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తాను, 2 ఎలిమెంట్సే ఉండాలి, పొజిషన్ ఎక్కడో మనం చెప్పాం 1 అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3 దగ్గర పెట్టాను అనుకుందాం. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దట్, క్లియర్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది, 1 to 9,99 6 మిగిలిపోయింది. ఎందుకని, ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, ఫస్ట్ చెప్పేది స్టార్ట్, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 0, 1 అంటే 2 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. సో కాబట్టి ఇది ఎగిరిపోయింది. ఆ తర్వాత ఎన్ని ఎలిమెంట్స్ లేపేయాలని చెప్తున్నాను, 3 ఎలిమెంట్స్ తీసేయమని చెప్పాను. సో కాబట్టి 3, 4, 5 తీసేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2నే తీసేసాను, అప్పుడు 3, 4 వరకు ఎగిరిపోయి 5, 6 కూడా ప్రింట్ అవుతాయి మనకి ఇక్కడ. సో చూడండి ఎన్ని ఎలిమెంట్స్ డిలీట్ అవ్వాలి, మీకు సింటాక్స్ రాస్తాను, ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో ఇక్కడ అరే డాట్ స్ప్లైస్ ఆఫ్, ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ పొజిషన్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిలీటెడ్, అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ తీసేయాలి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిలీటెడ్, అక్కడి నుంచి అక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిలీటెడ్, అయితే డిలీటెడ్ ఎలిమెంట్స్ అని రాసుకున్నాం. డిలీటెడ్ కౌంట్, ఎన్ని తీసేయాలి. ఆ తర్వాత యాడెడ్ ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ మనం కావాలనుకుంటే అన్ని ఎలిమెంట్స్ ని యాడెడ్ చేసుకోవచ్చు. యాడ్ 1, యాడ్ 2, అండ్ ఎక్సెట్రా వీ కెన్ యాడ్ దట్. సో లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 99 కాదు, 199 తర్వాత 299 కూడా ఇచ్చాను. సో లెట్స్ ఇక్కడ క్లియర్ చేద్దాం, వీ కెన్ రన్ దట్ అరే. ఆటోమేటిక్లీ ఏమైంది ఇక్కడ 1, 299, 199, 299, 5, 6. సో జనరల్ గా మీకు ఇది ఎలా అడుగుతారనేది నేను చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను. వాళ్ళు ఏం అడుగుతారంటే ఒక అరే ఇస్తారు, ఈ అరేలో నాకు ఫస్ట్ ఎలిమెంట్ ఉండాలి, లాస్ట్ ఎలిమెంట్ ఉండాలి, మధ్యలో ఎలిమెంట్స్ అన్ని ఎగిరిపోయి అక్కడ నాకు కొన్ని ఎలిమెంట్స్ యాడ్ అవ్వాలి అని అడుగుతారు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో ఇప్పుడు మనం చెప్పాలంటే టోటల్ గా మనం ఈ స్లైస్ అనే దాన్ని ఇంకొక రకంగా రాస్తాను, మీరు చూడండి ఎలా రాస్తాను అనేది. 1 minute, లెట్స్ గెట్ బ్యాక్ అండ్ పుట్ ద కామెంట్. ఎలా రాస్తానో చూడండి. ఇక్కడ అంటే ఫస్ట్ ఉండాలి, లాస్ట్ ఉండాలి. సో కాబట్టి నమ్స్ డాట్ స్ప్లైస్ ఆఫ్, ఫస్ట్ ఉండాలి, మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి పొజిషన్ అని చెప్పని అంటే 0, 1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ పొజిషన్. ఎన్ని ఎలిమెంట్స్ రిమూవ్ అవ్వాలి, మనకి నమ్స్ డాట్ లెంత్, LENGTH, లెంత్ మైనస్ టోటల్ గా ఎన్ని ఎలిమెంట్స్ అయితే మనకి టోటల్ గా ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ లో నుంచి 2 తీసేయాలి. సో 2 అంటే మనకి ఆటోమేటిక్ గా లెంత్ -2 తీసుకొని, ఆ తర్వాత మీరు ఏదైతే నేను సమ్ ఏదో రామ్ అని పెట్టుకున్నాను, సో తర్వాత సమ్ సీత అని పెట్టాను, ఆ తర్వాత సమ్ కృష్ణ అని పెట్టాను. ఓకే, లెట్స్ ఐ యాడెడ్ సమ్ మోర్ డీటెయిల్స్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే వాట్ విల్ బి రిటర్న్,
ఆ మధ్యలో మనకి ఈ డేటా అనేది మనకి యాడ్ అయిపోయింది. రామ్, సీత, కృష్ణ యాడ్ అయిపోయింది. 1 6 వచ్చింది మనకి. సో 1 వచ్చింది, 6 వచ్చింది. ఇన్ బిట్వీన్ డేటా ఎగిరిపోయింది. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ ఇంటర్వ్యూస్ లో ఇలా కూడా అడుగుతుంటారు. ఒక అరే ఇస్తాడు, లిస్ట్ ఆఫ్ ది అరే. ఆ అరేలో ఉన్న బిట్వీన్ ఎలిమెంట్స్ ఎగిరిపోయి మీకు ఆ మధ్యలో ప్లేస్ అవ్వాల్సిన ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 3 ఇచ్చాము, ఇక్కడ 3 తీసేయలేదా, 4 తీసేసాం, కానీ 3 ఇచ్చాము. ఇక్కడ 4 తీసేస్తావా, 5 తీసేస్తావా అనేది బేస్డ్ ఆన్ ద గివెన్ పారామీటర్. వేర్ యువర్ స్టార్ట్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మీ ఇండెక్స్ వాల్యూ, ఎన్ని ఎలిమెంట్స్ డిలీట్ అవ్వాలి, అక్కడి నుంచి ఏ ఎలిమెంట్స్ యాడ్ అవ్వాలి అని చెప్పని మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ నాట్ యాడింగ్ ఎనీథింగ్, నువ్వేమి యాడ్ చేయలేదనుకో, అక్కడి నుంచి ఎలిమెంట్స్ డిలీట్ చేసినట్టు ప్రింట్ చేసింది. అంతేగాని దానివల్ల మనకి లాస్ ఏం లేదు. మనం యాడ్ చేయాలనుకుంటే థర్డ్ పారామీటర్ యాడ్ చేస్తాం, అవసరం లేదనుకుంటే వీ డోంట్ యాడ్ ఎనీథింగ్. దాని రిటర్న్ ఏమొస్తుంది, ఆ ఫస్ట్ ఎలిమెంట్స్ టునే వస్తాయి మనకు ఉన్నాయి వరకు. సో దట్ ఈస్ ద స్ప్లైస్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నేను కామెంట్స్ లో పెట్టినా కూడా మీరు రిమూవ్ చేసి చూసుకోండి, దీన్ని కూడా తీసుకోండి, దీన్ని వాడుకోండి, 2 రకాలుగా తెలిసి. లెట్స్ వి మూవ్ అంటది. దీని పేరు ఏం పేరు, ఈ కమాండ్ పేరు మర్చిపోకండి. 34 మీకు బ్లండర్ గా పడే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు చెప్తాను నేనండి. ES6 లేటెస్ట్ వర్షన్ లో వచ్చిన కమాండ్స్ ఏంటి ఒకటి చెప్పండి అంటారు. సో టక్క 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 చెప్పగలగాలి. ఈ అరే మెథడ్స్ అన్ని చెప్తే చాలు, 34 మెథడ్స్ చెప్పొచ్చు. ఓకే, సో కాబట్టి ES6 లేటెస్ట్ వర్షన్ కమాండ్స్ ఏంటంటే టకటగా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, పుష్ చెప్పొచ్చు, పాప్ చెప్పొచ్చు, ఆ తర్వాత స్ప్లైస్ చెప్పొచ్చు, ఆ తర్వాత కన్కాటినేషన్ చెప్పొచ్చు, లేకపోతే షిఫ్ట్ చెప్పొచ్చు, అన్షిఫ్ట్ చెప్పొచ్చు, ఫైండ్ చెప్పొచ్చు, ఫైండ్ లాస్ట్ చెప్పొచ్చు. అవన్నీ మనం నెక్స్ట్ లెర్న్ అవుతాము. ఓకే, లెట్స్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఇస్ ద ఫ్లాట్. ఫ్లాట్ చేయటం అంటే అర్థం ఏంటంటే, ఒక యారేలో ఇన్నర్ యారే ఉంది, దాంట్లో ఇన్నర్ యారే కూడా ఉన్నా వీటన్నిటిని కూడా ఒక సింగిల్ యారే కింద కన్వర్ట్ చేయడం కోసం ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఫ్లాట్ అనేది కూడా చాలా సార్లు నేను కూడా చూశాను అది అడగటం. సో ఎలా అంటే చెప్తాను కాబట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యారే ఉంది. వాట్ అబౌట్ దట్ యారే నేమ్ ఇస్ ద, నేను నమ్ అని పెట్టుకున్నా, పైన నమ్స్ అని తీసుకున్నా కాబట్టి. సో లెట్స్ వీ కెన్ కాల్ 1 కామా, దాంట్లో ఇన్నర్ యారే ఉంది. 2 కామా, దాంట్లో ఒక ఇన్నర్ యారే ఉంది. ఆ తర్వాత అవుటర్ యారే క్లోజ్ అయింది. ఆ తర్వాత 4 అనేది ఉంది. అంటే ఇప్పుడు ఎన్ని యారేస్ ఉన్నాయి, సో ఇదొక బేస్ యారే, ఈ యారేలో ఇంకొక యారే ఉంది, దాని లోపల ఇంకొక యారే ఉంది. వీటన్నిటిని ఏం చెప్తాడంటే, నాకు 1 2 3 4 అని సింగిల్ యారే కింద కన్వర్ట్ చేసి చూపించండి అంటాడు. వెరీ సింపుల్. సో అక్కడ ఏం చేస్తామంటే, మనం ఫ్లాట్ నమ్స్ అని ఇంకొక యారే తీసుకుంటాం. మనం ఆ అరేలోకి ఈ అరేస్ మొత్తాన్ని కూడా మనం ఫ్లాట్ చేసి ఇచ్చేద్దాం. ఫ్లాట్ ఆఫ్, వాట్ అబౌట్ ద, ఆ ఫ్లాట్ లో ఇన్ఫినిటీ అని చెప్పిన కీవర్డ్ ని మీరు యూజ్ చేయండి. ఇన్ఫినిటీ అనే కీవర్డ్ యూజ్ చేస్తే ఏమైందంటే, అన్లిమిటెడ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ది ఫ్లాటింగ్ అని అర్థం అనమాట. అన్లిమిటెడ్ లెంత్ ఆఫ్ ది ఫ్లాటింగ్ అంటే అరేలో యారే ఎన్ని రకాల అరేస్ ఇచ్చినా కానీ అన్నిటినీ కూడా ఒక సింగిల్ యారే కింద కన్వర్ట్ చేసి రిటర్న్ చేయడం కోసం వాడే ఒక ఆప్షనే ఇన్ఫినిటీ ఆఫ్ దట్ ఫ్లాట్ మెథడ్. సో లెట్స్ క్లియర్ చేసేద్దాం. ఇక్కడ మనం we can execute this, then what will be comes, ఇక్కడ చూడండి కిందకి వచ్చేసాక మనకి ఏం కనబడుతుంది, 1 2 3 4 కనబడుతుంది. యాక్చువల్గా అయితే మామూలుగా డైరెక్ట్ గా ప్రింట్ చేసామనుకో వితౌట్ ఫ్లాట్, హౌ ఇట్ విల్ బి షోయింగ్ ఆన్ దట్, అది కూడా చూద్దాం. మీరు console.log of num, అది కూడా చూద్దాం. సో ఇప్పుడు దీన్ని ప్రస్తుతానికి నేను ఈ పైన 2 లైన్స్ కామెంట్ లో పెట్టేస్తాను, ఎందుకంటే మనకి అవుట్పుట్ ఇక్కడ క్లియర్ గా ఉండడానికి. లెట్స్ తర్వాత రిలీజ్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వాట్ అబౌట్ దట్, ఈ అరేని ఈ ఫార్మాట్ లోకి ఫ్లాట్ చేసి తీసుకొచ్చేసింది. ఇన్ఫినిటీ ఆఫ్ ది లెంత్ అంటే అర్థం ఏంటంటే, దాంట్లో ఎంత సబ్ అరేస్ ఉన్నా కానీ వాటన్నిటిని కూడా బ్రేకప్ చేసి తీసుకురావాలంటే వి గో విత్ ఇన్ఫినిటీ. ఓకే, దట్స్. సో ఒకవేళ మనం ఇన్ఫినిటీ వాడలేదు సార్, వాట్ అబౌట్ ద రిజల్ట్ విల్ బి కమ్స్, అది వాడకపోతే మనకి ఏ రిజల్ట్ వస్తుంది. సో అది కూడా చెక్ చేసుకోండి మీరు. ఒక లెవెల్ ఆఫ్ ది అరేనే బ్రేకప్ చేసింది, గుర్తుపెట్టుకోండి. ఒక లెవెల్ ఆఫ్ ది అరేనే బ్రేకప్ చేసింది. అది వెరీ డిఫికల్ట్ కదా మనకి. ఇప్పుడు 3లో ఇంకొక అరే ఉంది, దట్ ఈస్ కాల్డ్ 5 అనుకుందాము. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని 6 అందాము. సో ఇక్కడ 6 అందాము. ఇప్పుడు ఏమైంది మనకి, ఒక అరే బ్రేక్ అయింది కానీ మిగతా కాలం ఇక్కడ 5 బ్రాకెట్లోనే ఉంది, మళ్ళీ 3 బ్రాకెట్ సపరేట్గా ఉంది, 3 కో బ్రాకెట్ ఉంది, 5 కో బ్రాకెట్ ఉంది. అదే ఇక్కడ దీని మధ్యలో మనం ఇన్ఫినిటీ అనేది కనుక వాడాము అంటే, ఇన్ఫినిటీ ఆఫ్ ది లెంత్, ఎంత లెంత్ అయితే ఆ అరేలో అరేస్ ఉంటాయో వాటి మొత్తాన్ని కూడా ఫ్లాట్ చేయడం కోసం వాడే ఒక కమాండ్ ఫ్లాట్ ఆఫ్ ఇన్ఫినిటీ అని చెప్పనిస్తే లెంత్ ఆఫ్ ది ఇన్ఫినిటీని కూడా బ్రేక్ చేసి మీకు తీసుకొచ్చి చూపిస్తాను.
That's very good. Okay, let's move on to the another command that is called వీటిని రిమూవ్ చేద్దాం కామెంట్స్ నుంచి. మీకు నెక్స్ట్ ఇంకొక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం. ఓకే, index2.js అనే ఫైల్ తీసుకుందాం. లెట్స్ we can zoom some more. What about the index? Last index of అని చెప్పి రెండు కమాండ్స్ ఉంటాయి. ఈ రెండింటి యొక్క పర్పస్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నమ్స్ అని పెట్టుకున్నాం మనం. సో ఈ nums is equal to 1, 2, 3, మీరు స్ట్రింగ్స్ అయినా వాడండి, లేకపోతే ఐ థింక్ నెంబర్స్ అయినా వాడండి, ఫ్లోట్స్ అయినా వాడండి, నో ఇష్యూ అబౌట్ దట్. నేనేదో నెంబర్స్ చెప్తున్నానని మీరు కూడా నెంబర్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఎగ్జాంపుల్ క్లారిటీ ఉండడం కోసం నెంబర్స్ తీసుకున్నాను. లెట్స్ ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను console.log నేను ఏ కమాండ్ వాడాలనుకుంటున్నాను, ఫస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనే కమాండ్ వాడదాం అనుకుంటున్నాను. ఓకే, ఇండెక్స్ ఆఫ్ అనే కమాండ్ వాడాలంటే మనం ఏం చేయాలి, ఆ అరే ఏదైతే ఉందో nums డాట్ ఇండెక్స్ ఆఫ్, ఆటోమేటిక్గా మనకి ఇంటెలిజెన్స్ చెప్తుంటుంది ఇండెక్స్ ఆఫ్ 3 అనేది ఎక్కడ ఉందో చెప్పాను. 3 అనేది ఎక్కడ ఉందో చెప్పమంటే వెరీ సింపుల్, 0, 1, 2 పొజిషన్లో ఉందని చెప్పేస్తాం. వెరీ క్లియర్గా సెకండ్ పొజిషన్లో ఉందని చెప్పింది. బట్ నాకు కావాల్సింది ఈ 3 లాస్ట్ ఎక్కడ ఉందో కావాలనుకుంటే దానికోసం మనం వాడే అనదర్ కమాండే nums డాట్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మెథడ్స్ అనేవి రూల్స్ ఫాలో అవుతాము. ఆ మెథడ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ లెటర్ స్మాల్ ఉంటుంది, సెకండ్ సబ్సీక్వెంట్. మనం ఎప్పుడు మర్చిపోయినా మనం ఆ సింటాక్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇండెక్స్ లో ఫస్ట్ ఇండెక్స్ స్మాల్ ఉంది, ఆఫ్ లో ఓ క్యాపిటల్ ఉంది. లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ లో లాస్ట్ స్మాల్ ఉంది, ఇండెక్స్ లో ఐ క్యాపిటల్ ఉంది, ఆఫ్ లో ఓ క్యాపిటల్ ఉంది. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ మెథడ్స్. సో కాబట్టి ఆ మెథడ్ ఎప్పుడు కూడా మనకి ఇలా ఉండాలి అంటే దెన్ వీ కెన్ గో విత్ ఆ సింటాక్స్ రూల్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం కోడ్ చేయడం చాలా ఈజీ అనమాట. సో ఇప్పుడు లాస్ట్ ఇండెక్స్ ఎక్కడ వచ్చింది, 8th పొజిషన్ లో ఉంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8th పొజిషన్. దట్స్ ఎగ్జాక్ట్లీ ది గివెన్. సో కాబట్టి ఇండెక్స్ అనేది ఏం చేసిందంటే ఇట్ రిటర్న్స్ ద ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్. ఇండెక్స్ ఆఫ్ అని ఏం చేసింది, ఇండెక్స్ ఆఫ్ అనే మెథడ్ ఏం చేసిందంటే ఇట్ రిటర్న్స్ ఫస్ట్ index of that character or number, whatever it may be, of that value, మనం ఇచ్చిన వాల్యూ. సో లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఎలా పనిచేస్తుంది, లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అనేది ఎలా పనిచేస్తుంది అంటే ఇట్ రిటర్న్స్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ దట్ వాల్యూ, ఆ వాల్యూ. ఓకే, మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో ఆ వాల్యూ లాస్ట్ ఇండెక్స్ లో ఎక్కడ ఉందో మనం చూపించడం కోసం దీస్ 2 కమాండ్స్ విల్ బి యూజింగ్ ఇండెక్స్ అండ్ లాస్ట్ ఇండెక్స్ ఆఫ్ అని చెప్పని 2 కమాండ్స్ వాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫ్ అనే కమాండ్ ఉంటుంది. దిస్ మెథడ్ క్రియేట్స్ ఎ న్యూ అరే ఇన్స్టెన్స్ విత్ ఏ వేరియబుల్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్. దాంట్లో క్యారెక్టర్స్ ఉన్నాయా, స్ట్రింగ్స్ ఉన్నాయా, లేకపోతే ఫ్లోట్ ఉన్నాయా, బులియన్ ఉంది, ఇదన్నీ దానికి అనవసరం. ఒక అరేలో ఉన్న నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం కొత్త అరే క్రియేట్ చేసేటప్పుడు అది ఏ టైప్ ఆఫ్ ది డేటాతో అయినా సరే ఒక కొత్త అరేని మనం క్రియేట్ చేయాలంటే అరే ఆఫ్ అనే మెథడ్ అనేది మనం యూజ్ చేస్తాం. సో వాట్ అబౌట్ ద పర్పస్, ఇట్ క్రియేట్స్ ఎ న్యూ అరే. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ని మనం ఒకేసారి క్రియేట్ చేయొచ్చు. డైరెక్ట్ గా వేరియబుల్ ని ఎలా చేస్తామంటే కాన్స్టెంట్ అరే. నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అరే అని పెట్టుకునే కంటే సో లిస్ట్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ఐ గో విత్ ఎ లిస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. కమాండ్ ఏంటంటే అరే ఆఫ్. నేను ఇక్కడ ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 అనే కోడ్ ఇచ్చుకున్నాను, ఆ తర్వాత అతను నేమ్ ఇచ్చుకున్నాను, లైక్ అన్ ఆబ్జెక్ట్ లాగా మనం ఇచ్చేస్తున్నాం. అతను యాక్టివ్ లో ఉండాడా అంటే ఎస్ ఈజ్ అన్ యాక్టివ్ కాబట్టి ట్రూ అని చెప్పని ఇచ్చుకున్నాను, బూలియన్ వేరియబుల్ ఇచ్చుకున్నాను. సో లైక్ అతను సమ్ ఏదో అమౌంట్ అనుకోండి 45,000.50 అని ఫ్లోట్ కూడా ఇచ్చుకున్నాను. సో డిఫరెంట్ డేటా టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ మొత్తాన్ని కలిపి ఒక అరే కింద మనం జనరేట్ చేయాలంటే అరే ఆఫ్ అని చెప్పి మనం తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, console.log ఆఫ్ అరే లిస్ట్ కదా, మనం అరే పేరు పెట్టింది లిస్ట్ అని చెప్పని పెట్టుకోండి. ఇది ప్రింట్ చేసే ముందు పై దాన్ని మనం కొద్దిగా కామెంట్ లో పెడదాం, మనకి అవుట్పుట్స్ డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీగా కనపడటం కోసం. లెట్స్ వీ కెన్ ఎగ్జిక్యూట్, ఇట్ షుడ్ బి ప్రింట్ దిస్. సో ఇలా మనం క్రియేట్ చేయడానికి ఈ అరే ఆఫ్ అనేది వాడతాం.
సో ఇలా వాడటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ని డైనమిక్గా ఒక అరే లాగా మనం క్రియేట్ చేయడానికి దీన్ని వాడతాం అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ అబౌట్ ద ఎవ్రీ ఎలిమెంట్ కండిషన్ సాటిస్ఫైడ్ అయినప్పుడే ఎవ్రీ ఎలిమెంట్. సో ఇక్కడ మనం ఫైండ్ లో ఇంకొక చిన్న లాజిక్ కూడా తెలుసుకోవాలి. వాట్ అబౌట్ దట్ లాజిక్ అంటే ఇన్ కేస్ ద గివెన్ నెంబర్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దట్ అరే, then what will be going on? It's a negative value. -1 will be returned. -1 means not available of that element. So let's నేను దీన్ని కామెంట్ లో పెడుతున్నాను. I put a comment this, then క్లియర్ చేస్తున్నాను స్క్రీన్, ఎగ్జిక్యూట్ చేశాను. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ రెండు పొజిషన్ చెప్పింది, ఈ రెండు నెగిటివ్ వచ్చింది. -1 means not available that value, that is the indication of negative value ఇచ్చిందంటే -1 అంటే అర్థం ఏంటంటే ఇండెక్స్ నాట్ అవైలబుల్ అనమాట. ఓకే, లెట్స్ రిమెంబర్ టు దట్. ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఫైల్ తీసుకుందాం మనం. ఇవన్నీ చూస్తే బాగానే ఉంటుంది, చాలా ఈజీగా అనిపిస్తుంది. డైనమికల్లీ మనం ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ అడిగినప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు మనకు గుర్తుకు రావడం ఇంపార్టెంట్. అలా గుర్తుకు రావాలంటే వీ షుడ్ ప్రాక్టీస్ మల్టిపుల్ టైమ్స్ ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే ఇవన్నీ కూడా చేయగలుగుతాం అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ అబౌట్ ద ఎవ్రీ ఎలిమెంట్ అంటే అర్థం ఏంటంటే మనం అది ఎవ్రీ అనే కమాండ్ ఎప్పుడైతే మనం వాడతామో అది సాటిస్ఫైడ్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ షుడ్ బి సాటిస్ఫైడ్ దట్ కండిషన్ అంటాం అనమాట. సో లైక్ నేను 1 2 3 4 5 6 అనే నెంబర్స్ ఒక అరే తీసుకున్నాను. నేను ఇక్కడ ఏం చేస్తానంటే నాకు ఎవ్రీ అనే కమాండ్ వాడినప్పుడు మనకి ఈవెన్ నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రిజల్ట్ ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే కాన్స్టెంట్ I go with the result is equal to num dot every element అనగానే మనకి ఏమొస్తుంది? ఎవ్రీ ఎలిమెంట్ అనగానే మనం అక్కడ కండిషన్ రాయాలిగా. ఆ ఎవ్రీ ఎలిమెంట్లో ఏమొస్తుంది అంటే ఒక నమ్స్ అనే ఒక ఎలిమెంట్. ఎవ్రీ అంటే దట్స్ మీనింగ్ ఆఫ్, మీకు అర్థం అవ్వాలంటే ఫర్ ఈచ్ వాడేటప్పుడు మనకి ఈ అరేలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ యాడ్కి వస్తుంది. నమ్ డాట్ ఫర్ ఈచ్ అని వాడితే ఇక్కడికి వస్తుంది ఒక్కొక్క ఎలిమెంట్. అలానే ఎవ్రీ కూడా సేమ్ దట్ టైప్. ఆ వచ్చిన దానికి మనం ఇక్కడ కండిషన్ రాసుకుంటాం. సో వాట్ అబౌట్ దట్ కండిషన్ అంటే ప్రతి ఎలిమెంట్ కూడా 6 కంటే పెద్దదై ఉండాలి, లేదా 3 కంటే పెద్దదై ఉండాలి అనుకున్నాం అనుకో, నమ్స్ గ్రేటర్ దెన్ ఆఫ్ 3 అయి ఉండాలి అని ఇచ్చామనుకో. అంటే అన్ని ఎలిమెంట్స్ ఆ కండిషన్ సాటిస్ఫైడ్ అయితే దెన్ ఇట్ షుడ్ బి రిటర్న్. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ రిజల్ట్ మనం ప్రింట్ చేస్తే సో వాట్ విల్ బి రిటర్న్? ఇక్కడ ఫాల్స్ వచ్చేసింది మనకి, ఎందుకంటే బై డిఫాల్ట్ ఇక్కడ అన్ని 3 కంటే పెద్దవి కాదు కదా. సో ఇక్కడ నువ్వు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఇచ్చావు అనుకో, ఇట్ షుడ్ బి రిటర్న్ ఎ ట్రూ. వై? బికాస్ ఆఫ్ ఆల్ ఆర్ విల్ బి సాటిస్ఫైడ్. లేదు, దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఆడ్ నెంబర్సా ఈవెన్ నెంబర్స్ అని చెక్ చేయాలి. లెట్ us కాపీ దిస్. ఐ పుట్ ఏ కామెంట్ అండ్ టేక్ అనదర్ అరే. ఈ అరేలో నేను 1 3 5 దెన్ 7 అని చెప్పిన ఎలిమెంట్స్ తీసుకున్నా. సో ఇక్కడ నేను డిఫరెంట్గా కండిషన్ చెక్ చేయొచ్చు. ఇక్కడ ఏం చెక్ చేయొచ్చు అంటే ఇఫ్ నమ్స్ పర్సంటేజ్ ఆఫ్ 2 నాట్ ఈక్వల్ టు 0 అయినవే, అన్ని 2 చేత భాగారించబడకుండా ఉండాలి. దట్స్ కండిషన్. సో లెట్స్ క్లియర్ అండ్ ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. What will becomes? It's a true because of all are will be odd numbers. In case if you are provided one even number, then it should be false. Why? Because of everybody must be satisfied the condition. Every అంటే ఈ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఈ కండిషన్ కి సాటిస్ఫైడ్ అయితేనే ఇట్ షుడ్ బి రిటర్న్. ఇక్కడ ఇట్ షుడ్ బి రిటర్న్. ఏవైతే లేకపోతే ఎర్రర్ వస్తుంది. మనం ఒకసారి దీన్ని క్లియర్ చేయాలి, ఎందుకంటే ఏది సెలెక్ట్ చేసినప్పుడు రన్ చేయకూడదు, సెలెక్ట్ చేసింది ఒక్కటే ఎగ్జిక్యూట్ అయ్యింది. అది గుర్తుపెట్టుకోండి, అది ఇట్స్ నాట్ ఏ బాగ్. ఇప్పుడు ఫాల్స్ వచ్చింది. అలా కాదు, నేను ఇక్కడ అన్ని ఈవెన్ నెంబర్సే పెట్టుకుంటా. ఐ గో విత్ ఓకే. ఇదే దాన్ని మనం ఎవ్రీ కాకుండా ఇంకొక కమాండ్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ సమ్. ఎనీ వన్ విల్ బి సాటిస్ఫైడ్ టు దట్ ఇట్ షుడ్ బి రిటర్న్ ఏ ట్రూ. ఇప్పుడు ఇదే దాన్ని నేను ఇక్కడ ఎవ్రీ అని వాడకుండా సమ్ అని వాడాను. దీని పేరు రిజల్ట్ 1 అని పెట్టుకున్నా. ఐ ప్రింట్ దట్ ఆల్సో. ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయితే చాలు, దానికి ఇంకా అవసరం లేదు. ఏ ఒక్కటి సాటిస్ఫైడ్ అయినా కానీ సమ్ ఆఫ్ ది ఎలిమెంట్ షుడ్ బి సాటిస్ఫైడ్, ఇట్ షుడ్ బి రిటర్న్. ఎనీ వన్ సాటిస్ఫైడ్ అయినా చాలు అనమాట. సో దాని పర్పస్ సమ్ అని వాడతాం. వెరీ సింపుల్. నేను ఇచ్చిన కండిషను ఆ అరే ఎలిమెంట్స్ అన్ని సాటిస్ఫైడ్ అవుతున్నాయా అని మనం చెక్ చేయాలంటే వి గో ఫర్ ఎవ్రీ. అలా కాదు, సమ్ ఆఫ్ ది ఎలిమెంట్ షుడ్ బి సాటిస్ఫైడ్ ఇన్ దట్ అరే అని చెప్పని మనం అనుకుంటే దెన్ వి గో ఫర్ ఎవ్రీ కాకుండా సమ్ అని వాడతాం.
సో కాబట్టి ఇక్కడ మనం ఏ ఎలిమెంట్స్ ఏ ఫంక్షన్స్ నేర్చుకున్నాం దీంట్లో ఎవ్రీ అండ్ సమ్, ఎవ్రీ అండ్ వాట్ అబౌట్ ద నెక్స్ట్ సమ్ అనేది మనం లెర్న్ చేసాం. ఓకే, దట్స్ ఫైన్. అండ్ తర్వాత స్లైస్. స్లైస్ అంటే అర్థం ఏంటంటే అది ఆ అరేలో నుంచి ఒక పార్ట్ ఆఫ్ ది అరేని బయటికి తీసుకొచ్చి మనకి ఇవ్వటాన్ని మనం స్లైస్ అంటాం. ఇక్కడ స్లైస్ కి డిఫరెన్స్ ఏంటని చెప్పి మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూలు అడుగుతుంటారు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. స్లైస్ ఏం చేసిందంటే అరేని న్యూ అరే క్రియేట్ చేసింది. స్లైస్ ఏం చేసిందంటే ఆ ఒరిజినల్ అరేని డిస్టర్బ్ చేయకుండా ఒక కొత్త అరేని మనం క్రియేట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద స్ప్లైస్ కి ఉండే డిఫరెన్స్. సో ఇంకొక ఇండెక్స్ ఫైల్ తీసుకుందాం, దాని పేరు index4.js అని చెప్పి పెట్టుకుందాం. ఇక్కడ నాకు ఒక అరే ఉంది, లైక్ num is equal to 1, 2, 3, 4. ఓకే, లెట్స్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ num డాట్ స్లైస్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే 0, 1 నుంచి 0, 1, 2 అంటే 3 దాకా ప్రింట్ అవ్వాలి. దట్స్ ఐ నీడ్ అప్ టు దట్ థింగ్స్. సో లెట్స్ ఐ ప్రింట్ దిస్ అరే, క్లియర్ అండ్ రన్. Then it should be printed 2, 3. ఎందుకంటే 3 is the upper boundary, 1 is the start value. సో కాబట్టి 1 and 2 will be printed, 3 is not printed. అయితే దీని తర్వాత నేను కిందకి వెళ్ళి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ num అని ప్రింట్ చేస్తే వాట్ విల్ బి రిటర్న్స్ ఒకసారి క్లియర్ చేద్దాం, రన్ చేద్దాం. 1, 2, 3, 4 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఇదే దాన్ని ఈ రెండు మనం ఇలా కామెంట్ లో పెట్టేసుకున్నాం. ఆ స్పైస్ కి డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం చెప్తున్నాను నేను. సో ఇక్కడ నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ num డాట్ స్ప్లైస్ ఆఫ్ ఎక్కడి నుంచి బిగిన్ అవ్వాలి, 1 పొజిషన్ నుంచి బిగిన్ అవ్వాలి. ఎన్ని ఎలిమెంట్స్ తీసేయాలి, 3 ఎలిమెంట్స్ తీసేయాలి. దట్స్ ఐ డోంట్ వాంట్ టు గివ్ ద థాట్ యాడ్ చేయాల్సిన నేనేం ఇవ్వట్లేదు and execute. So it's already running. Break చేద్దాం. So we can run. ఇక్కడ 3 ఎలిమెంట్స్ తీసేయడానికి 2, 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో let us wait a minute. I think the system is hanging. Okay, the remaining comments we will discuss on the next video. Okay, I stop with the video recording. Okay, it's working now. It's okay, no problem. 2, 3, 4 will be returned. 2, 3, 4 will be returned. సో ఎందుకని ఇక్కడ 3 దగ్గర నుంచి మనం తీసేయమని చెప్పాము, స్ప్లైస్ చేస్తున్నాము. 1 నుంచి ఎన్ని ఎలిమెంట్స్ తీసేయమని చెప్పాము, 3 ఎలిమెంట్స్ తీసేయమని చెప్పాము. యాక్చువల్లీ ఏమైంది ఇక్కడ 2, 3, 4 వరకే పెట్టేది. 1 దగ్గర నుంచి రిమైనింగ్ ఎలిమెంట్స్ స్ప్లైస్ బయటకు వచ్చినాయి. అవి తీసేసి ఏదన్నా యాడ్ చేయాలంటే ఇప్పుడు రన్ చేస్తే ఓన్లీ 1 ఒక్కటే ప్రింట్ అయింది అనమాట. ఇక్కడ అది index4 writing into file 1 minute. ఇక్కడ మనం నమ్ని ప్రింట్ చేస్తే ఆ నమ్ అనేది ఆల్రెడీ ఓవర్ రైట్ అయిపోయి ఉంటుంది. ఆ ఓవర్ రైట్ అయిన ఎలిమెంట్ లో ఏమైతే ఉంటుందో అదే ప్రింట్ అయింది. సో ఇట్ టేక్స్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ మై సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్ అప్డేట్, దట్స్ వై లేట్ అవుతుంది. సో 1 minute, ఇట్ షుడ్ బి index4 is executing. yes, ఇట్స్ ఎగ్జిక్యూట్. 1 రిటర్న్ వచ్చింది. ఎందుకని ఇక్కడ ఏమవుతుంది, మనం చెప్పుకున్న సింటాక్స్ ఏంది, ఇక్కడ ఇది ప్రింట్ లో దీన్ని వాడినప్పుడు ఏమవుతుందంటే ఏవైతే డిలీట్ అవుతున్నాయో అవి ప్రింట్ అవుతున్నాయి. 2, 3, 4 డిలీట్ అవుతున్నాయి. ఎందుకని మనం 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 3 ఎలిమెంట్స్ తీసేమన్నాం. 1 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 3 ఎలిమెంట్స్ అంటే 2, 3, 4 డిలీట్ అవుతున్నాయి కాబట్టి ఆ 2, 3, 4 రిటర్న్ అయినాయి. కానీ ఆ నమ్స్ అనే ఏరియాలో ఆ 3 డిలీట్ అయిపోయిన తర్వాత ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ స్ప్లైస్ అండ్ స్లైస్. బాగా గుర్తుపెట్టుకోండి, స్ప్లైస్ ఎప్పుడు కూడా అరేని అప్డేట్ చేసింది, స్లైస్ ఎప్పుడు కూడా అరేని అప్డేట్ చేయదు. ఆ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి బయటికి తీసుకొని వస్తుంది. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ వెయిట్ చేయండి, ఇంకా కొద్దిగా మనకు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఫైండ్ లాస్ట్ ఇండెక్స్ వాడాము. ఓకే, ద రిమైనింగ్ సమ్ మోర్ కమాండ్స్ ఈస్ దేర్, బట్ మనకి టైం ఆల్రెడీ 34 minutes అయిపోయింది. దట్స్ వై వీ విల్ డిస్కస్ ఫ్లైట్ వరకు అయిపోయింది, లాస్ట్ ఇండెక్స్ అయిపోయింది, ఆఫ్ అయిపోయింది, ఎవ్రీ అయిపోయింది, స్లైస్ అయిపోయింది. Then what about the pending is that 10 commands is pending. We will discuss these in next video.
సో టోటల్గా మనకి 4 అరే వీడియోస్ తోటి 34 కమెంట్స్ మనకి కవర్ అవుతాయి. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఇక్కడి నుంచి మనం ఎక్కడి నుంచి మనం స్టార్ట్ చేయాలి, ఫ్లాట్ మ్యాప్ దగ్గర నుంచి. జనరల్గా ఫ్లాట్ మ్యాప్, ఫ్లాట్ ఇవన్నీ ఎందుకంటే ఫ్లాట్ మ్యాప్ అనేది ఆబ్జెక్ట్స్ కోసం వాడతాము. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఇప్పటికే మనకి వీడియో లెంత్ అయిపోయింది, 34 minutes అయిపోయింది. సో దట్స్ వై మీరు ఎక్కడా కూడా బ్రేక్ చేయకుండా క్లాస్ మొత్తం వినండి. ఈ కమాండ్స్ అన్నీ కూడా నేర్చుకోండి, చాలా యూజ్ఫుల్ అవుతాయి. మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్లో ఈ కమాండ్స్ అడుగుతూ ఉంటారు. ఇవి అడిగినప్పుడల్లా మనం డైనమిక్గా చేయగలగాలి. అలా చేయాలంటే ఈ కమాండ్స్ మోస్ట్ ప్రాక్టీస్ చేస్తే కానీ మీరు చేయలేరు. ఓకే, సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఆల్.